హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్రమాద నేపథ్యంలో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి చిన్నారులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఫ్రిడ్జ్ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. నీలోఫర్లో ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. నీలోఫర్లో ఈరోజు అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇక్కడ మనం చూస్తున్న ఈ యొక్క ఫ్రిడ్జ్ వైర్ ఏదైతే ఉందో ఆ వైరు చిన్నగా కాలిపోవడంతో ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది ఏర్పడినట్లయితే తెలుస్తుంది. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. ఏదైతే ఈ బోర్డు ఉంటుందో ఈ బోర్డు నుండి దీనికి కనెక్ట్ చేసిన పరిస్థితి, ఒక బోర్డులో నుండి కూడా చిన్నగా మంటలు రావడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఇది సాధారణంగా కొన్ని కెమికల్స్ ఏదైతే హాస్పిటల్ బ్లడ్కి సంబంధించిన ఏవైతే శాంపిల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ యొక్క ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క ఫ్రిడ్జ్ కాలిపోవడంతో ఇక్కడ మంటలు వ్యాపించడం అయితే జరిగింది. దీంతో కొన్ని కెమికల్స్ కూడా ఈ ఫ్రిడ్జ్లో చేరడంతో ఏ స్థాయిలో ఈ ఫ్రిడ్జ్ కాలిపోయిందో మనం క్లియర్గా చూడవచ్చు. పూర్తి స్థాయిలో స్మెల్ కూడా చాలా ఎక్కువగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ లోపల ఏవైతే మెడిసిన్స్ స్టోర్ చేస్తూ ఉంటారో ఆ మెడిసిన్స్ కూడా కాలిపోయి ఈ విధంగానైతే రూపుదాల్చిన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా ఫ్రిడ్జ్ దగ్నం అవ్వడంతో పాటు ఇక్కడ లోపల రూమ్లో కూడా చాలా వరకు డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. మనం కూడా క్లియర్గా చూడవచ్చు. ఈ యొక్క అద్దాలు కూడా పూర్తి స్థాయిలోనైతే కాలిపోయి పేలిపోయిన పరిస్థితి. లోపల పైన ఉన్న ఈ రూప్ ఏదైతే ఉందో ఆ యొక్క రూప్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నార్మల్గా ఎవరైతే ఈ యొక్క వార్డుకు సంబంధించిన ఇన్ఛార్జెస్ ఉంటారో మంచి విషయం ఏమంటే ఈ వార్డులో పేషెంట్స్ అయితే ఉండరు. సో దానివలన ప్రమాదం అంటే ప్రాణాలు పోయే దిశగానైతే ఈ యొక్క ప్రమాదం వెళ్ళలేదు. కానీ చాలా వరకు కూడా ఈ పూర్తి స్థాయిలో ఈ యొక్క రూమ్ అయితే డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఎవరైతే ఉంటారో వారు ఫైర్ సిబ్బందికి అటు పోలీస్ వారికి కూడా సమాచారం అందించడంతో ఉటావుటిన వచ్చిన ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అయితే అదుపులోకి తెచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ యొక్క రూమ్ అయితే పూర్తి స్థాయిలో పాడైపోయింది. ఇంకో డిపార్ట్మెంట్ కూడా స్టోరేజ్కి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా పక్కన ఉన్నా కానీ ఆ యొక్క డిపార్ట్మెంట్ కూడా కొంతవరకు ఈ మంటలు వ్యాపించకపోవడం కూడా చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. కానీ ఈ రూమ్ అయితే పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కింద కూడా చాలా వరకు ఆ సాయిల్కు సంబంధించిన ఏవైతే కెమికల్స్కి సంబంధించిన శాండ్ ఉంటుందో అదంతా కూడా కింద చాలా వరకు స్ప్రెడ్ అయిన పరిస్థితి. చాలా దారుణమైన కెమికల్ స్మెల్ అనేది కూడా ఈ రూమ్లో వ్యాపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతవరకు ఈ స్మెల్ ఊపిరితిత్తులకు కూడా చాలా వరకు ఇబ్బందికర పరిస్థితిని అయితే ఏర్పాటు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. ఇందాకే అధికారులు వచ్చి దీన్ని పరిశీలించిన పరిస్థితి ఉంది. ఏ విధంగా షార్ట్ సర్క్యూట్ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, ఏ విధంగా షార్ట్ సర్క్యూట్ జరగడానికి గల కారణం ఏంటి అనే విషయాలు కూడా పూర్తి స్థాయిలో తాము విశ్లేషిస్తామంటూ కూడా ఇక్కడికి అధికారులు వచ్చి చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అట్లాగే ఈ నీలోఫర్ హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్ కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే తమ సిబ్బంది ఫైర్ యాక్సిడెంట్ని గుర్తించి వెంటనే ఎవరైతే అగ్నిమాపక సిబ్బంది ఉన్నారో వారికి కూడా విషయాన్ని చేరవేయడం, దాంతో మంటలు అదుపులోకి రావడం, ఎలాంటి ప్రాణహాని జరగలేదు, అలాగే ఆస్తి నష్టం కూడా జరగలేదు అని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న